నేనైతే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాననేసి డ్రెస్ కూడా చూపించాను కదా, అలాగే నేనైతే ఒక జడ వేసి చూపిస్తాను. ఈ స్టైల్లో ఎప్పుడు వేసుకోలేదు, కాకపోతే చాలా బాగుంటుంది కదా అనేసి వేసుకుంటున్నాను. ఒక్కదాన్ని వేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది, కాకపోతే ఇంకొక హెల్ప్ తీసుకోకుండా ట్రై చేయాలి, ఎందుకంటే ఎప్పుడు ఉండరు కదా మనకు వేయడానికి. అందుకోసమైతే నేను ట్రై చేస్తున్నాను. ఈ విధంగా ముందుగా అయితే ఫంక్ తీసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఫ్లక్కర్ పెట్టేశాను. అది ఆగాలి కదా, అందుకోసమైతే ఇప్పుడు రెండో వైపు కూడా ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. కాస్త కొద్దిగా తీసుకోవాలి హెయిర్స్ని. అలాగే ఈ విధంగా ఫ్లక్కర్ పెట్టేసి తర్వాత ఇంకొంచెం హెయిర్ తీసుకోండి, దీని కింది వైపు ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని కూడా ఫోల్డ్ చేయాలి, ఈ విధంగా మల్చేసేయాలి. ఈ విధంగా మల్చేసిన తర్వాత దీన్ని కూడా ఫ్లక్కర్ పెట్టిస్తున్నాను. ఇంకొకటి కూడా తీసుకుంటున్నాను. ఇదే విధంగా ఒక సైడ్ అయితే 3 కనిపిస్తాయి, ఒక సైడ్ అయితే 1 కనిపిస్తుంది. ఎలా ఉంది? లూజ్ జడ అల్లుకోవాలంటే ఇంకొకరు హెల్ప్ కావాలి కంపల్సరీ. కాకపోతే ఇక్కడ నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. ఇది ముందు కూడా మీకు చెప్పాను ఎలా పెట్టుకోవాలి, అలాగే ఎలా వేసుకోవాలి లూజ్ జడ అనేసి. ఫ్లక్కర్ పెట్టేసి చక్కగా వదిలేసేయాలి. ఇలా ఫ్లక్కర్ పెట్టిన సైడ్ అయితే ముందు వైపుకు జడ వల్లుకోవాలి. ఇంతే, ఎంతో లూజ్గా చాలా చక్కగా కనిపిస్తుందండి. ఈక్వల్గా రావాలి రెండు వైపులా. ఈ జడ ఎలా ఉందో కూడా కామెంట్స్ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.